నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. చెప్పురా విక్కీ. ఎంతసేపు రా? అయిపోయిందిరా, తీసుకుంటున్నా. తొందర వెయిటింగ్ ఇక్కడ. నిన్ను ఇప్పుడు ఎక్కడికి పోతావురా? అసలు ఎవరు మీరు నన్ను చెప్పాలనుకున్నారు? చెప్పండి రా. బాబా అన్నారా బాడకో? ఏంద్రా, గుర్తొచ్చిందా? ఉచ్చబడిందా? బాణం పోతుందని భయం అవుతుందా? పారిపోదామన్న ఆలోచన వస్తుందా? పారిపో. నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటా పారిపో. నువ్వు కలిసి వెళ్ళినాయి, నీకిదే ఆఖరి. సంపుడు ఖాయం, సచ్చుడు ఖాయం. ఆగరా! ఏయ్! ఏయ్! అటాకా? అవును సార్. ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడన్నా చూసావా? చూలేదు సార్. డానీ, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెవరో తెలియకుండానే నీ మీద అటాకా? ఏమో సార్, నాకు తెలియదు. వేటకు మరిగిన పులి మాటయ్యక మానదు, మళ్ళీ వేటాడక మరువదు. వాడెవడో నిన్ను మర్డర్ అటాక్ చేయబోతుంటే నువ్వు తప్పించుకొనొచ్చావు. ఇప్పుడు బానే ఉంది. రేపు మళ్ళీ వాడు నిన్ను చంపేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమో సార్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు కావాల్సిందేదో నీ దగ్గరుంది. అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. అదేం లేదు సార్. సరే వెళ్ళు. ఒకసారి ఇది చూడు. గుర్తుపట్టావా? వీడి మర్డర్ కూడా సేమ్ నీ ఫ్రెండ్ లాగానే చంపి చెట్టుకు వేలాడదీసి కోసేశారు. సార్ సార్ సార్, మీ దగ్గర ఒక విషయం దాచాను సార్. నాకు తెలుసు డానీ. అసలు ఏం జరిగింది చెప్పు. మీరే నన్ను కాపాడాలి సార్. మీకు దండం పెడతాను సార్. చేస్తే చేసిండ్రు గాని ఈ పైశాచిక పనులు ఇంద్రపోయి మీకు. సరే ముందు కూర్చో. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయం సార్. ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ఏంట్రా కాపాడేది? మీలాంటి చెత్తనా కొడుకుల్ని సంసారానికి పనికి రాకుండా చేయాలి. బాలు, వదిలేవయ్యా, చిన్న విషయం. చిన్న విషయమా? అలా మాట్లాడతారేంటి సార్? ఒక ఆడపిల్ల జీవితం సార్ అది. తెలుసులేవయ్యా, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎక్కడుంటారు? తెలియదు సార్. మరి వాళ్లను గుర్తుపట్టడం ఎలా? మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. సిటీ మొత్తం వాళ్ళకు కనబడేటట్టు తిరగండి మీరు. ఎందుకు సార్? ఒరే తమ్ముడు, చెప్పింది చేయండి రా. హలో, ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా. ఏమైందిరా? మన ప్లేస్కి రా.
డానీ ఏ డానీ ఏమైందిరా? ఏయ్, ఏయ్, ఏమైందిరా? ఆ? ఈరోజు ఆ, ఈరోజు ఈరోజు ఏం జరిగింది చెప్పరా? ఈరోజు నా మీద అటాక్ జరిగిందిరా విక్కీ. అటాకా? ఎవడ్రా? నువ్వు చెప్పేది ఏంటి? ఎవడ్రా వాళ్ళు? నేను చంపాలనుకున్నాను. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేట్టు చెప్పు. ఛ! ఆ రోజు నా కొడుకుని అనవసరంగా వదిలేశాను. కూల్రా, కొద్ది రోజులు మనం బయట ఒంటరిగా తిరగకపోతే మంచిది. డోంట్ వరీరా. అటాక్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. రేయ్, భయపడకురా, ఆఫీసర్ ఇప్పుడు మనోడే. మనకు ఐడియా ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మనం 3 రోజులు వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. కొడుకులు దొరకాలి, నరికి పడేయాలరా. అన్న సౌందర్య వచ్చింది. హాయ్ గిరి. హాయ్ సూరి. సూరి, నిన్నే. ఏమైంది మీ అన్నకి? మౌన వ్రతమా? సూరి, ఏంటి మాట్లాడవా? అయితే నేను వెళ్ళిపోతున్నా. పో ఏమన్నావు? వెళ్ళు. ఎందుకు? వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. నువ్వన్నది నాకు అర్థం కాలేదు. అవును సౌందర్య, బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మన స్వార్థం కోసం మళ్ళీ అనాథం చేయటం నాకు ఇష్టం లేదు. అంటే ఈ పాటికే నీకు అర్థం కావాలి. నేను మళ్ళీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? గతమంతా ఓ జ్ఞాపకం లెక్క దాచుకుందాం. నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. ఉంటా. ఏంట్రా ఇంత పొద్దున్న షాప్ ఓపెన్ చేసావు? ఏమైందిరా? ప్రశాంతంగా తాగి ఎన్ని రోజులు అయింది? కళ్ళు కూడా గుర్తుకొస్తున్నారా సాలెగాళ్ళు? ఎప్పుడేం చేస్తారోనని భయంతో చస్తున్నాను రా. నా కొడుకులు గుర్తుకొస్తే తాగింది దిగిపోతుంది, చంపేస్తారని భయం వేస్తుందిరా. రేయ్, అంతా సిఐ చూసుకుంటారన్నాడు కదా, నువ్వేం భయపడకు. ముందా తాగు. వాళ్ళు మళ్ళీ మనని అటాక్ చేస్తారంటవా? అలా ఏం జరగదు. ఎందుకు? నాకు తెలుసురా, మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఊరు వదిలి పారిపోయి ఉంటారు. అంతే అంటావా? భయపడకురా, తాగు. రేయ్ విక్కీ, రేయ్ విక్కీ, రేయ్ దొరికిండ్రా కొడుకులు. రేయ్, ఆగు! ఇప్పుడేం చేస్తారా? ఏరా, నన్ను చూసి కూడా కత్తి పట్టుకున్నావు. పడేరా. మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగానే ఉందిరా. నువ్వు చెప్పరా కుంటోడా, చెప్పరా. రాజీవ్ కాలనీలో చాయ్ బండి దగ్గర సార్. రైట్. నీ పేరు సూరి కదా? అవును సార్. అదే లెక్క. బాలు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నేను ఇద్దరి కోసం వెతుకుతున్నా, ఆ ఇద్దరూ ఒక్కడే, అది వీడే. తేజ చెప్పు. మీకు గుడ్ న్యూస్, ఆ సూరిగాడు దొరికేశాడు. అయితే లేట్ ఎందుకు? వాడిని ఏదో కేసులో బుక్ చేయండి. ఏదో ఒక కేసులో ఎందుకు సార్? వీడి బ్యాచ్ అంతా లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. ఇటీవల నేను మాట్లాడతా. హలో సారు, ఎఫ్ఐఆర్ గిట్లా బుక్ చేయలే కదా? ఆ కొడుకులను ఇప్పుడే కోర్టుకు తీసుకపోకరు సారు. ఓకే ఓకే, మీ స్టైల్లో 2-3 రోజులు భర్త పూజ చేయి. అది నేను చూసుకుంటాను కానీ మళ్ళీ నా కోడలు గిట్లా గుర్తుకొస్తే ఉచ్చవడాలి నా కొడుక్కి ఉచ్చా. నా సంగతి మీ బావని చూసుకోమని చెప్పు. మీ పని మీద మీరు ఉండుర్రి, ఆ పని నేను చూసుకుంటా కదా. రేపు సాయంత్రం వచ్చి కలుస్తా కదా.
రైట్ బాలరాజు. ఉంటా సారు, మంచిది. బాలు, ఈ నా కొడుకుల్ని తీసుకెళ్ళు. పదరా. నడురా నడు పదరా పదండ్రా. ఇంకేంటి డానీ, హ్యాపీయా? ఓకే సార్. మీ ప్రాబ్లం సాల్వ్ కదా? థ్యాంక్ యూ సార్. చలో లెట్స్ ఎంజాయ్. రెడీ చేశాను సార్. చంపేస్తాను. సార్, పోరగాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళను కొట్టడం ఆపి కోర్టుకు పంపించండి సార్. ఏం బాలు, జాలి చూపిస్తున్నావా? గొంపదీసి వాళ్ళు నీకు కావలసిన వాళ్ళ ఏంటి? అదేం లేదు సార్. లేకపోతే నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంటి? అట్లాంటిదేం లేదు సార్, మామూలుగానే అన్నాను. మరి నీకెందుకయ్యా? వాళ్ళు క్రిమినల్స్, కొడితే తప్పేంటి? సార్, వాళ్ళు చంపింది లోఫర్గాళ్లను, రేపిస్ట్లను. వాదిస్తున్నావేంటి బాలు? సారీ సార్. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్. అర్థమైందా? ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యావు బాలు. నీ మొహం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. అదేం లేదు సార్. అయితే అయ్యావు కానీ మందుబాయ్. నమస్తే సార్. రండి రండి డానీ. ఇవ్వరా. ఇదిగోండి సార్ మీ బ్యాలెన్స్ అమౌంట్. ఇంకేంటి విశేషాలు? సార్ వాళ్ళు లోపలే ఉన్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, చూస్తారా? లేదు సార్, వాళ్ళతో మాకేమైనా. డోంట్ వరీ, మర్డర్ కేసు కదా, ఆల్మోస్ట్ 14 years లోపలే ఉంటారు. ఏం టెన్షన్ లేదు మీకు. మాకెందుకో భయం ఉంది సార్. మరేం చేద్దాం వాళ్ళను? వాళ్ళని చంపేసేయండి సార్. అవును సార్, మీకు ఎంత కావాలనే ఇస్తాం, వాళ్ళని మాత్రం బతకనివ్వకండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా చెత్తనా కొడుకల్లారా? మీరు చేసిన వెదవ పని చాలక వాళ్ళని కూడా చంపమంటారా? చంపాల్సింది వాళ్ళని కాదురా, మిమ్మల్ని. బాలు, నీకే చెప్తుందా? లేదు సార్, వీళ్ళని కూడా బొక్కలో తోయండి సార్. ఈ నా కొడుకులు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. బాలు, చంపేద్దాం సార్. బాలు, సార్ ప్రస్తుతానికి 2 లక్షలు ఇచ్చాను. సార్, సిఏ సార్ ఇక్కడ. సార్కి రాత్రి మందు ఎక్కువైంది, ఇంకా పడుకోనే ఉన్నాడు. వీళ్ళ సంగతి నాకప్ప చెప్పాడు. ఇంకా చూస్తారేంటి సార్? షూట్ చేసి పడేసేయండి నా కొడుకుల్ని. గన్ను సిఐ దగ్గరే ఉండిపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలా సార్? వెళ్ళి కోటి సెంటర్లో కొనుక్కరమ్మంటావా? అలా మాట్లాడతారేంటి సార్? వాళ్ళని ఏదో ఒకటి చేయండి సార్. టెన్షన్ పెట్టకండి సార్ ప్లీజ్. చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. గన్నివ్వండి సార్, మేమే చంపేస్తాం. అరే హౌలే, మనిషిని చంపాలంటే గన్నే కావాలన్నారా? అగో ఆ కట్టె తీసుకపోయి నెత్తి వలకు కొట్టు, చచ్చూరుకుంటాడు గంతే. సార్ వాడు కట్లిప్పుకున్నాడు సార్. అసలు కట్టేస్తే కదరా విప్పుకోవడానికి. ఏంటి చూస్తున్నావు? కిందెళ్ళి వాళ్ళ పని చూడు. ఏంటి బాలు, నువ్వు కామెడీలు చేస్తున్నావా? నువ్వు బాగా బలిసి కొట్టుకుంటున్నావురా. నేను చేసేది కామెడీ కాదు, సీరియస్. అంటే నన్ను చంపుతావా? డౌటా? షూట్ చేస్తావా? ఇది చెయ్యి.
చేయి షూట్ చేయి